న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఉద్ఘాటించారు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉన్నా అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదని స్పష్టం చేశారు. 52వ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన మహారాష్ట, గోవా బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సత్కార కార్యక్రమంలో మాట్లాడారు. భారత్ పురోగతి సాధించడమే కాకుండా ఆర్థిక, సామాజిక రంగాల్లోనూ అభివృద్ది చెందడం సంతోషంగా ఉందన్నారు. న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు, పార్లమెంటు కంటే భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదన్నారు. మూల స్తంభాలుగా ఉన్న ఈ 3 విభాగాలు రాజ్యాంగం ప్రకారం కలిసి పనిచేయాలని జస్టిస్ గవాయ్ సూచించారు. ఇందులోని అన్ని వ్యవస్థలు సహకారం అందించుకుంటూ పరస్పరం గౌరవించుకోవాలన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం పటిష్టంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తాను గతంలో ఇచ్చిన 50 కీలక తీర్పులతో రూపొందించిన పుస్తకాన్ని జస్టిస్ గవాయ్ ఆవిష్కరించారు. అటు మహారాష్ట అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.